ప్రభుత్వం బాగానే ఉందండి. ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం బాగానే ఉంది. అంత ముందుదైతే అడుగంటి పోయేవాళ్ళం. ఇప్పుడు వరదల్లో బాగానే చేస్తున్నారు. బాగా చేస్తున్నారు, బాగా ఇస్తున్నారు, అన్ని ఇస్తున్నారు. ఆయన కాళ్ళకి చక్రాలు కట్టుకొని తిరుగుతుంటే ఇంట్లో కూర్చొని ఆయన మాటలు చెప్తే అటు కుదిరిద్దయ్యా. అది ఆయన బాగానే వస్తున్నాడు. తప్పుడు ప్రసారాలన్నీ వినొద్దు, అందరిలోకి వచ్చి చూడండి. ఆయన కూడా రమ్మను, ఆయన ఏం చేస్తున్నాడో కనపడి రాలేదా మరి? ఆయన అడొచ్చాడు, ఆయన ఎందుకు వస్తాడు? అన్ని సదుపాయాలు బాగున్నాయి, బాగా పనిచేస్తున్నారు. 100% బాగా పనిచేస్తున్నారు. ఆ వయసులో కూడా ఆయన 74 సంవత్సరాల వయసులో నీళ్ళలో నడులోతు నీళ్ళలో తిరుగుతూ అందరికి సేవ చేస్తున్నాడు. మంచిగా చేస్తున్నాడు, బాగా చేస్తున్నాడు. మంచిగానే ఉంది. అధికారులే కానీ ప్రభుత్వం కానీ ప్రతి ఒక్కరికి వాటర్ బాటిల్ కాడి నుంచి ప్రతి టిఫిన్ ద్వారా చాలా మంది వచ్చి ఇస్తున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే ఒక నీచమైన పని, ఇక్కడ ప్రభుత్వం వారు భోజనం పొట్లాలు భోజనం వ్యాన్లు వస్తుంటే వైసీపీ వాళ్ళు ఓన్లీ ట్రాక్టర్కి 2 జెండాలు పట్టుకొని వచ్చి ఆ టిఫిన్ల బండ్లు ఎదురుగా జెండాలు పెట్టుకొని ఆ టిఫిన్ బండ్లు వెళ్ళిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోతున్నారండి. ఇక్కడ వచ్చి వైసీపీ వారు ఎటువంటి సాయం కూడా చేయలేదండి. ఊరకనే ఒక ట్రాక్టర్కి 2 జెండాలు తగిలించుకొని ఒక ఇంజిన్ వేసుకొచ్చి అక్కడ గుండు ఒక అరగంటనే వెళ్ళిపోతున్నారు. ఏది ప్రభుత్వం తెచ్చిన వెహికల్ వాళ్ళు తెచ్చినట్టు అక్కడ చూపించుకుంటున్నారు తప్ప. నిన్న జగన్మోహన్ రెడ్డి వచ్చాడంటే ఆ చివరి దాకా వెళ్ళాడు. ఇక్కడ ఎంతమంది ప్రజలు బాధలో ఉంటే ఆయన నవ్వుతా పరామర్శిస్తాడు ఏంటండి? బాధలో ప్రజలు ఉంటే బాధ పట్టించుకోవాలి కానీ. సార్ నమస్తే, ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్నో ఉంటున్నారు సార్ ఇక్కడ సింగనగర్? సార్ నేను 1984 10th క్లాస్ చదివినప్పుడు సింగనగర్ వెళ్ళాం సార్. ఇల్లు ఇచ్చినప్పుడు అప్పటి నుంచి అక్కడ వరకు అక్కడే ఉంటున్నాము. అయితే నేనున్న కాలంలో గత 3 సార్లు వచ్చింది, కానీ ఇప్పుడు వచ్చినంత ఉధృతంగాను వేగంగా ఎప్పుడూ రాలేదు. చాలా అప్పుడు ఎప్పుడు వచ్చినా 1-2 రోజులు క్లియర్ అయిపోయి చాలా హ్యాపీగా ఉండేది. ఈసారి మాత్రం సుమారు ఒక 5-6 రోజులు ఇబ్బంది పడిపోయాము. దానికి తోడు కరెంట్ ఒకటి లేదు, చాలా బాధపడుతున్నాము. అయితే చంద్రబాబు నాయుడు గారు దేవుడిలాగా అందరికి సహాయం చేస్తున్నాడు, బాగుంది. సందుల్లో గొంతులోకి అయితే వెళ్ళలేకపోతున్నారు, కానీ సిబ్బంది మిగతా మెయిన్ రోడ్డు మీద బాగానే అందిస్తున్నారు, చాలా బాగుంది. ఆయన మహానుభావుడు, చాలా బాగా చేస్తున్నాడు సేవ. అంత వయసులో కూడా ఆయన తిరిగి పొద్దున సాయంత్రం తిరిగి చేస్తున్నాడంటే అటువంటి నాయకుడు మనకు ఉన్నందుకు చాలా సంతోషపడాలి. చాలా వరకు అందరం బాగున్నాం భగవంతుడి దయ వల్ల. ఆ కాస్త నీళ్ళు కూడా తగ్గిపోతే బాగుంటుంది. కరెంటు కూడా మొన్న సాయంత్రం ఏర్పాటు చేశారు ఆయన కొంతమందికి. కొన్ని ఏరియాలు వైజ్గా ఎక్కడెక్కడ నీళ్ళు లేవో వాళ్ళకి అలాగే ఇచ్చుకుంటూ వస్తున్నారు. దానికి చాలా సంతోషం అండి. చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఫోటోషూట్లు మాత్రమే చేస్తున్నారు, ప్రజల బాధలు పట్టించుకోవట్లేదు ఆయన అంటున్నారు కదా సార్. అవన్నీ గాలి వార్తలు, పిచ్చి మాటలు సార్. ఆయన మాత్రం చాలా భోజనం కానీ ఈ కార్యక్రమాలు మాత్రం బ్రహ్మాండంగా చేస్తున్నాడు మహానుభావుడు. ఇంతకన్నా చేసేది ఎవరండి? ఇప్పుడు మన ఇంట్లో 10 మంది ఉంటాము, ఒక తండ్రి ఆ 10 మందిని కంట్రోల్ చేయడానికే చాలా ఇబ్బంది పడతాడు. అటువంటి కొన్ని లక్షల కోట్ల మందిని చేయాలంటే ఒక్కడి వల్ల ఎలా అవుతుంది? ఈ మాత్రం చేశాడంటే చాలా సంతోషం సార్ ఆయనకి. ముందర పడవల దోపిడీ ఎక్కువైపోయింది అంటున్నారు సార్. ఫస్ట్లో మాత్రం నేను ఆదివారం నైట్ ఉన్నాను, సోమవారం పొద్దున బయటకు వచ్చాను. అయ్యా నాకు 50 సంవత్సరాల ముసలాన్ని కాస్త పడవలో నన్ను ఎక్కించుకెళ్ళంటే 2-3 అడిగాను సార్, వాళ్ళు ఎక్కించుకోలేదు. వాళ్ళు ఒకళ్ళు ఇబ్బంది పెట్టారు సార్. అది మాత్రం అక్షరాల నిజం. ప్రైవేట్ బోట్సా లేదంటే గవర్నమెంట్ అరేంజ్ చేసిన బోట్స్? గవర్నమెంట్ అరేంజ్ చేసిన బోట్స్ సార్. ఆరెంజ్ కలర్ ఉన్నాయి. మరి గవర్నమెంట్ NDRF వాళ్ళే కదా, వాళ్ళనే నేను 2-3 అడిగాను. ఆ 2-3 నన్ను ఇబ్బంది పెట్టారు సార్. ఇప్పుడైతే మాత్రం నిన్న ఇవాళ ట్రాక్టర్లు తీసుకొస్తున్నారు. మన గవర్నమెంట్ బస్సులు కూడా తీసుకొస్తున్నాయి. ఈ వంతి నివతలకు కానీ అది పైపుల రోడ్డు దగ్గరకు కానీ వెసులుబాటు బాగానే ఉంది సార్. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ. ఈ ప్రభుత్వం ఎలా పనిచేసినట్టు? బాగా పనిచేస్తున్నారండి. సీఎం నైట్ పగలు నిద్ర లేకుండా తిరుగుతున్నారండి. పడవలు బాగా వస్తున్నారు, బాగా చేసి పెడుతున్నారు. చేసే దగ్గర అయితే ఇబ్బంది లేదు. కొంతమంది అసలు ఎవరు రావట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. బాబు గారు కూడా ఇంట్లో ఉంటున్నారని అంటున్నారు. మరి లేదండి, బాబు గారు అయితే ఉండట్లేదండి. బాబు గారు మటుకు రాత్రి పగలు అనకంటే బాగా చేస్తున్నారు. బాబు గారు లేకపోతే ఈ పరిస్థితి ఇలా ఉండేది కాదు, మరీ దారుణంగా ఉండేది. బాబు గారు లేకుండా ఇప్పుడు ఎలా ఉండదు అనుకో. బాబు గారు లేకపోతే మేము నెట్టిట్లో మునిగిపోయే వాళ్ళం, చచ్చిపోయే వాళ్ళం. అంతా దారుణంగా ఉండేది, అంతా బాగుండేది. బొత్స సత్యనారాయణ గారు వచ్చి ఇలా వెళ్ళిపోయినారు అంతే. ఇంకేం చేసేది లేదు. అక్కడ ఏమో ఒకటి ఇస్తే కదా దాని ఉండేది, ఏటి ఇవ్వలేదు. అక్కడ ఏం పంచలేదు, ఏం చేయలేదు. కూరగాయలు ఇవన్నీ కూడా మీకు తక్కువ రేట్లకు అమ్ముతున్నారు, బ్లాక్ మార్కెట్ లో లేదు సార్. బ్లాక్ మార్కెట్ లేదు, కరెక్ట్ టైం అందుతుంది, కరెంట్కి ఇస్తున్నారు.